హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? అరిటాకులో ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫిష్ తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫిష్లో చాలా అంటే చాలా విటమిన్స్, చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి తినిపించండి. మీ పిల్లలు కానీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఫిష్ ఫ్రై తయారీ విధానం చూద్దామా? దానికోసం మీ ఇష్టం వచ్చినన్ని ఫిష్లు కట్ చేయించుకొని, అంటే మీడియంగా కట్ చేయించాలండి, మరీ లావుగా అయితే ఉండకూడదు. కట్ చేయించుకొని తీసుకొచ్చాక సాల్ట్ వేసి ఎక్కువసేపు అయితే కడగొద్దండి, నీళ్ళల్లో పెడితే చప్పగా అయిపోతాయి ఫిషెస్. సో ఒక 2 టైమ్స్ ఒక సాల్ట్ వేసి బాగా కలిపెట్టి 2 సార్లుగా కడిగేసి పక్కన పెట్టండి. ఉప్పు వేస్తే కొద్దిగా స్మెల్ కూడా రాదండి, మీకు నీట్గా ఉంటుంది. సో పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో మీ ఫిష్ని పట్టి, నేను ఏంటంటే ఒక 1/2 కిలో మాత్రమే తీసుకుంటున్నాను, అంటే ఒక 7-8 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. సో దానికి తగ్గట్టుగా నేను ఈ మసాలా అనేది కలుపుకుంటున్నాను. మసాలాకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేశాను. అందులోనే కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొద్దిగా కర్రీ లీవ్స్ వేసానండి. అండ్ బేసన్ కూడా వేయాలండి. మామూలుగా అయితే కార్న్ఫ్లోర్ వేస్తారు. కార్న్ఫ్లోర్ కంటే కూడా బేసన్ వేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా ఆ మసాలా అనేది కలపాలి. కలిపాక ఒక్కసారి మీ నోట్లో వేసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు కానీ కారం కానీ తక్కువైందనుకుంటే కొద్దిగా వేసుకొని కలిపి చూపించిన విధంగా ఆ పీసెస్కి బాగా పట్టించాలండి. పట్టించి పీసెస్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 టు 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈ లోపల రెడీ చేసుకోవడానికి సరిపోతుంది. సో ఇలాగ చూపించిన విధంగా అయితే బాగా పీసెస్కి రాయాలండి. ఆ పేస్ట్ అనేది పేస్ట్లో బాగా రాసి ఇలా పక్కన పెట్టండి. చూడండి, అన్ని పీసెస్కి ఇలాగ రాసి ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. అరిటాక్ అన్నాను కదా, సో అరిటాక్ కోసుకోవడానికి వెళ్తున్నానండి నేను. మీకు దొరకకపోతే మీరు బయట నుంచైనా తెచ్చుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా అరిటాక్ కోసి చేస్తున్నాను. సో ఈ పీసెస్ అన్నిటినీ కాదండి, అది చుట్టి మడవాలి. సో అందుకోసం నేను 3 పీసెస్ మాత్రమే పెట్టుకుంటున్నాను. సో దాని మీదనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకుతోటి గార్నిష్ చేశాను. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. మీకు ఏది కావాలనుకుంటే అలాగా గార్నిష్ చేసుకొని సరిపోతుంది. ఇవైతే తినడానికి కూడా చాలా బాగుంటుందండి, పచ్చిమిర్చి కూడా. సో ఇలాగ అవన్నీ పెట్టాక అరిటాకుని చూడండి ఎలా మడవాలనేది. అస్సలు కొద్దిగా కూడా ఓపెన్ లేకుండా అరిటాకుని బాగా మడిచేయాలండి. చూడండి, చూపించిన విధంగా ఇలాగ బాగా ఫోల్డ్ చేసేసి అరిటాకుని ఎక్కడ అంటే దాని లోపలికి ఇంకా గాలి అనేది పోకుండా అరిటాకుని ఇలాగ మడిచాలి. చూపించిన విధంగా మడిచేసి మామూలుగా చాలామంది దారంతో కొడతారండి. దారంతో అంటే కూడా మేము అరిటాకులో ఆ సన్నని బెరడు ఉంటుంది కదా, దాంతో మేము ప్యాక్ చేస్తున్నాను. ఇలాగా మొత్తం అరిటాకుని మొత్తం ప్యాక్ చేసేయాలండి. ఇంకెక్కడ గాలిపోకుండా బయటకైతే ఫిష్లు అనేది కనపడకూడదు. సో చూపించిన విధంగా మొత్తం ఇలా ప్యాక్ చేసేసి సైడ్కి పెట్టాలండి. ఒక్కసారి మీకు కూడా టైం ఉంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫిష్ ఫ్రై కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, నేను ప్యాక్ చేసి పక్కన పెట్టాను. అలాగే ఒక పాన్లో ఆయిల్ అయితే పడుతుందండి. దీనికి ఆయిల్ వేసి చూడండి, చూపించిన విధంగా మనం ప్యాక్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి ఒక మూతను పెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని తీసి ఇంకొక సైడ్కి తిప్పాలండి. 10 మినిట్స్ తర్వాత తిప్పాక చూడండి, చూపించిన విధంగా తిప్పుకోవాలి. తిప్పాక మళ్ళీ ఇంకొక 10 మినిట్స్, అంటే ఇదైతే సిమ్లోనే పెట్టాలండి, అసలు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. అప్పుడే మీకు బాగా అవుతుంది. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్కి తిప్పండి. సో ఇలాగ ఒక 2 టైమ్స్ ఇప్పుడైతే ఇలాగ చూడండి, ఇలాగ అయ్యాక ఇంకొక 5 మినిట్స్ మాత్రం మూత పెట్టి దాన్ని తీసేస్తే సరిపోతుందండి. అస్సలు సూపర్ టేస్టీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా వీడియో నచ్చిందా? అలా అయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. అస్సలు సూపర్ టేస్టీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చూడండి, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది, తినడానికి అంతే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.